హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. నా ఫ్రైడే రొటీన్ అంతా ఎలా ఉంటుందో అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ పూజ స్టార్ట్ చేశాను. ఆ వేళ ఇంకా మార్నింగ్ అయితే నేను 5:30కి నిద్ర లేచి ఇల్లు అన్నీ క్లీనింగ్స్ చేసేసుకొని ఇక పిల్లలు వెళ్ళాకైతే దీపారాధన చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంకా ఆ రోజు కొద్దిగా లేట్ అయిపోయింది లేవడం. థర్స్డే కూడా కొద్దిగా ఎర్లీగా లేవడం వల్ల ఇంకా డైలీ ఎర్లీ హవర్స్ అయిపోతుంది కదా లేవడం అని చెప్పేసి ఇంకా నేనే కావాలని కాసేపు అయితే లేట్గా నిద్ర లేచాను. ఎందుకు అంటే ఆ వేళంతా ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి ఇక ఎర్లీగా లేస్తే మరి కొద్దిగా హెడేక్ అది వస్తుందేమో అని కొద్దిగా నేను ఇంకా 5:30కి అయితే నిద్ర లేచాను. ఇక ఆవేళ నేను రిలాక్స్‌గా చేసుకుంటాననమాట పనులన్నీ కూడా హడావిడి లేకుండా. ఎందుకంటే ఫాస్టింగ్‌లో ఉంటాను. అండ్ ఈవినింగ్ నాకు పూజ ఉంటుంది కాబట్టి వైభవలక్ష్మి పూజ చేస్తున్నాను కదా! నాది ఇది థర్డ్ వీక్ అనమాట ఫ్రైడే. సో, పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ, ఇంట్లో కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ అయితే డే అంతా కూడా నాది బాగా గడిసిపోతూ ఉంటుంది. ఆవేళ ఇంకా నేను క్లీనింగ్స్ అవి కూడా ఎక్కువ ఏం పెట్టుకోను, ఇంట్లో డస్టింగ్స్ అవేమి కూడా చేయను. ఇక బట్టలు ఉతకడం గానీ, లేదంటే పద్దాక ఏవైనా గిన్నెలవి వాష్ చేయడం గానీ, ఇలాంటివేమీ చేయననమాట. మార్నింగ్ వన్స్ చేసేసాను అంటే, మళ్ళీ ఇంక ఈవినింగ్ వరకు కూడా ఏమీ టచ్ చేయకుండా ఉంటాను. అండ్ మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసే ముందు, అంటే పూజకు ముందు స్నానం చేస్తాం కదా! అప్పుడు ఏవైనా ఉంటే టిఫిన్ బాక్సెస్ అవి కూడా వాష్ చేసి పెట్టేసుకుంటా అనమాట. పిల్లలు వచ్చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఈవినింగ్ పూజ మనకి 6:00 తర్వాత స్టార్ట్ చేస్తాను. సో, బిఫోర్‌గా ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి అయితే పూజ చేసుకుంటాను. అండ్ మా కారిడార్‌లో బుద్ధ చూసారు కదా! చాలా బావుంటుందనమాట అక్కడ. వెనకాతల నుంచి పువ్వులు ఉన్నాయని చెప్పి అలాగ చిన్నది బావుందని చెప్పి క్లిక్ చేశాను. అండ్ తర్వాత నేనింకా ఈవినింగ్ 3 అలా అవుతుందనమాట. బయటికి వెళ్ళి మార్కెట్ నుంచి పూజకి ఏంటంటే ఎప్పటివి అప్పుడే తెచ్చుకుంటానని మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా! ఎందుకంటే 3 డేస్ కూడా డైలీ పూజ ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరికాయలు, పువ్వులు అనేవి ఎక్కువ తెచ్చి నిలవ పెట్టేసుకుంటే కొన్ని కొన్ని పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్కెట్‌కి నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చూసుకొని అయితే వెళ్తానన్నమాట. సండే ఒకసారి వెళ్తాను. మళ్ళీ మధ్యలో ఏంటంటే మళ్ళీ ఒకసారి థర్స్డే అలా లేదంటే ఫ్రైడే వీళ్ళని చూసుకొని వెళ్తూ ఉంటానన్నమాట దేవుడికి సంబంధించినవన్నీ తెచ్చుకోవడానికి. ఒక్కసారి నేను వెళ్ళి తెచ్చేసుకుంటే నాకు ఇలాగ ఒక 3-4 డేస్ వరకు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పటికి బిఫోర్గా ప్రీ ప్లానింగ్ అనేది చూసుకుంటాను అనమాట. అప్పుడే మనం పూజ అనేది కంప్లీట్గా మనం కొద్దిగా ఎర్లీగా చేసుకొని వెంటనే వంట స్టార్ట్ చేయొచ్చు అనమాట. లేదు మనం ముందుగానే ఆలోచించలేదనుకుంటే దేవుడికి దండం పెట్టుకుంటూ కూడా ఏం వండాలి ఏంటి అదొక హెడేక్లా ఉంటుంది, అందరింట్లో ఉన్నదే. సో, అందుకే నేను ఇంకా ప్రీ ప్లాన్గా వెజిటేబుల్స్ అవి తెచ్చేసుకొని స్టోర్ చేసుకుంటాను 3 డేస్కి. అండ్ ఇంట్లోకి అయితే ఫ్రూట్స్ మాత్రం 4-5 డేస్కి ఒక్కసారి అయితే కంపల్సరీ తెచ్చుకుంటామన్నమాట. బయటికి వెళ్తే ఫ్రూట్స్ బాగా తింటారు పిల్లలు. బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా తెచ్చుకుంటాను. అండ్ సీజన్ వైజ్ తెస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు ఏవి దొరుకుతాయని. ఈసారి భలే దొరికాయి, మంచి జాంబులు దొరికాయన్నమాట. 150 రూపీస్కి 8 ఇచ్చారు. అంటే పెద్ద పెద్దవి, చాలా పెద్దవి ఇచ్చారనమాట. అవి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడైతే అవి కూడా అయిపోయి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి. నాకు తెలిసి ఇవి రాజమండ్రి నుంచి వచ్చి ఉంటాయి. అటువైపు అయితేనే మంచిగా జాంపళ్ళు అవి టేస్ట్గా భలే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ ఇంట్లోకి కావాల్సినవన్నీ దేవుడికి సంబంధించినవి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకా పువ్వులు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా నాకు ఏమైతే కొత్తగా అనిపిస్తాయో, ఏదైనా తినాలి అనిపించినవన్నీ కూడా తెచ్చుకుంటాను. ఈసారి అయితే నా కోసం అని చెప్పి తీగలు తెచ్చుకున్నా అనమాట. తీగలు కూడా తిని నేను ఒక సెవరల్ ఇయర్స్ అయిపోతుంది తీగలు అనేవి తినలేదు. సో, ఈసారి అయితే తెచ్చుకొని ఇంకా అవి కూడా స్టోర్ చేసుకున్నాను అనమాట. అండ్ టమాటోస్, ఆనియన్స్ ఇలాంటివన్నీ ఇంకా ఇంట్లో ఏమేమి అయిపోతాయి అన్నీ కూడా తెచ్చుకుంటాను అనమాట. గార్లిక్ ఇలాంటివి ఏంటంటే కొద్దిగా ఒకేసారి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అంటే వీక్లీ ట్వైస్ వెళ్తాను కానీ ఈ గార్లిక్, టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే ఒకేసారి స్టఫ్ ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట కొద్దిగా. ఈసారి మాత్రం 1 కిలో తీసుకొచ్చాను. ఎందుకు అంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అసలు మా ఇంట్లో అవ్వట్లేదన్నమాట. అండ్ నాన్ వెజ్ కూడా ఇప్పుడైతే వెడ్నెస్డేస్ ఒక్కరోజు కుక్ చేస్తున్నాను. పిల్లలు తింటే వాళ్ళకి మండే ఒకసారి కుక్ చేస్తున్నాను, లేదంటే లేదు. సో, అందుకనే ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తక్కువ వంటలు ఉంటున్నాయి కాబట్టి, పూజలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా
తక్కువ తీసుకొచ్చా ఈసారి. ఇక అన్నీ కూడా తీసుకొచ్చినవి నీట్‌గా ఇలాగా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్‌లో పెడతాను. అండ్ ఈ ఆనియన్స్, పొటాటోస్ అండ్ గార్లిక్ అయితే అన్నీ కూడా బయట గాలి తగిలిన దగ్గర అయితే పెడుతూ ఉంటాననమాట, విండో దగ్గర బ్యాక్ సైడ్. అండ్ ఈరోజు గీ కూడా తీసుకొనొచ్చాను. పూజకి ఏంటంటే వ్రతాలవి చేస్తున్నప్పుడు లేదంటే ఈ కార్తీక మాసం అన్ని స్పెషల్ డేస్‌లో కూడా నేను ఆవు నెయ్యే వాడతాను. అండ్ ఆవు నెయ్యి ఏంటంటే ఆవు పాలు తీసుకుంటాం గానీ మీగడ అనేది రావట్లేదు ఇక్కడ. నేను బిఫోర్ క్వార్టర్‌లో ఉండేటప్పుడు అయితే బోలెడు నెయ్యి తీసేదాన్ని. ఇక్కడ అసల మేగడ అనేది రావట్లేదు ఆవు పాలు తీసుకున్నా. సో బయట నుంచే కొనాల్సి వస్తుందనమాట. అండ్ దేవుడి కోసం అయితే సెపరేట్‌గా తీసుకొనొచ్చి ఒక మంచి బాటిల్‌లోని వాష్ చేసి పెట్టుకుంటాం బిఫోర్ గానీ. అండ్ నీట్‌గా అయితే ఇలా స్టోర్ చేసి ఇంకా అది ఎప్పుడు కూడా దేనికి యూజ్ చేయమనమాట. ఓన్లీ పూజల మట్టుకు అలా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ తర్వాత ఇంకా ర్యాపర్ చూసారు కదా, అంటే ఆ గీ వేసాక కొద్దిగా గీ అయితే ఉండిపోతుంది కదా, ఆవేళ ఇంకా పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ తినడానికి ఇంట్లో బ్రెడ్ తీసుకొచ్చా అనమాట. అది కొద్దిగా ఫ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చిన వెంటనే తింటారు, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది ఇవాళ నా దగ్గర. సో అందుకని ఇంకా బ్రెడ్ తీసుకొని వస్తే ఒకవేళ నేను టోస్ట్ చేయకపోయినా వాళ్ళు టోస్ట్ చేసుకొని తినేస్తారనమాట. సో గీ ఇంకా దాంట్లో రేపర్లో ఉన్న గీ దానికి యూజ్ అవుతుందని చెప్పేసి అది అలాగా ఒక బౌల్లో పెట్టేసి అయితే ఉంచాను. ఇంకా తర్వాత ఇంకా అదంతా కూడా ఎక్కడొక్కడ పెట్టేసి దేవుడికి సంబంధించినవన్నీ దేవుడు సైడ్కి ఒక సైడ్కి పెట్టేసి ఇంకా మొత్తం అంతా కూడా కిచెన్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఎప్పటికప్పుడే చేసేసుకుంటూ ఉంటానన్నమాట పనులన్నీ కూడా. అండ్ నా బజార్ బ్యాగ్స్ అండ్ ఈ పాలిథిన్స్ అన్నీ కూడా ఒక దగ్గర నేను స్టోర్ చేసుకుంటా అనమాట. అవి మనకి ఎప్పుడైనా డస్ట్బిన్స్లో వేయడానికి కానీ లేదంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి కానీ ర్యాప్ చేసి బాగుంటుందని చెప్పి ఉంచుకుంటాను. అండ్ ఒకే దగ్గర ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట, తొందరగా వెతుక్కోకుండా దొరుకుతాయి అన్నమాట ఒకే స్పేస్లో పెట్టుకుంటే. అండ్ ఇవాళ పూజకైతే ఇలా సిద్ధం చేసుకొని అన్నీ పెట్టుకున్నా. అండ్ మార్నింగ్ పూజ చేశాక ఇంకా దీపారాధన అయిపోయాక కూడా దేవుడివి ఏమైనా వాష్ చేసుకోవాలి అంటే వాష్ చేసి కూడా పెట్టేసుకుంటా అనమాట. ఆల్రెడీ నేను మీకు షో చేయలేదు, అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రైడే కదా ఈవేళ, సో థర్స్డే అయితే నేను ఇంకా చేంజ్ చేయలేదు ఉర్లీ. అండ్ ఫ్రైడే అయితే ఇవాళ ఇంకా మొత్తం ఉర్లీస్ అన్నీ కూడా క్లియర్ చేసేసి పాత వాటర్, ఎందుకు అంటే ఇప్పుడు అయితే 2 డేస్కి అయితే ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే మనం ఇలాగ ఫ్లవర్స్ పెట్టి స్టోర్ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఉన్న వింటర్ సీజన్కి చిన్న చిన్న మస్కిటోస్ అయితే ఈ వాటర్లో నుంచే వస్తాయి కాబట్టి కొద్దిగా మస్కిటోస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఫ్రెష్ వాటర్ అనేది మనం ఇంట్లో ఉంచుకున్నామంటే మనకి మస్కిటోస్ అనేవి రావన్నమాట. సో అందుకని నేను ఇంకా 2 డేస్కి ఒక్కసారి ఈ ఉర్లీస్ కూడా చేంజ్ చేసేసి చక్కగా నీట్గా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటాను. కాకపోతే ఇలా డెకోర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా, ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్గా ఉంటుంది. ఎస్పెషలీ ఫ్రైడేస్, ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ అయితే నేను ఇలాగ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ మనం డెకోర్ చేసుకున్నాక ఈ క్యాండిల్స్ లేకపోతే అసలు డెకోర్ అనే కాదు. ఇవి క్యాండిల్స్ ఓన్లీ డెకోర్ పర్పసే యూజ్ చేస్తానన్నమాట. అయితే పూజ టైంలో మాత్రం యూజ్ చేయను. ఈ రో అంతా కూడా యాజ్ ది డెకోర్ కింద పర్పస్ కింద యూజ్ చేస్తాను. సో అందుకని ఇంక అక్కడ క్యాండిల్స్ పెట్టానన్నమాట. మంచి లైట్నింగ్ వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నవి ఎవరో వస్తారు ఎవరో చూస్తారని కాకుండా మనం ఇంట్లో ఉండేటప్పుడు కూడా మనం ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే లోన్లీగా చక్కగా మంచిగా లోన్లీగా ఉండి ఈ క్యాండిల్స్ అవి వెలిగించుకొని ఇంట్లో కూర్చొని ఏదైనా బుక్స్ తీసి చూడడం కానీ లేదంటే ఏదైనా మొబైల్లో వినడం కానీ చేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ మొత్తం బయటను కూడా ఉర్లీ అంతా చేంజ్ చేసేసాను ఇవాళ. ఇంకా లోపలికి వచ్చానన్నమాట. పైనుంచి నిన్న వేసిన బట్టలు ఉంటే తీసుకొని వచ్చి ఇంకా ఫోల్డింగ్స్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. పూజ ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంక ఈవినింగ్ వరకు కూడా నాకు ఏం పని ఉండకూడదు. పిల్లలు వచ్చాక ఇంకా ఆఫ్టర్ దట్ వన్స్ మనకు పని ఉంటూనే ఉంటుంది. సో పిల్లలు రానంతసేపు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఎక్కడ ఏమి ఉన్నాయి బట్టలు అవి ఏమైనా పిక్ చేసినవి వెంటనే ఫోల్డ్ చేసి పెట్టుకోవడం కానీ ఇలాంటివి. అండ్ కబోర్డ్స్లో ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాను, పిల్లలకి చూసుకున్నట్టు అండ్ నాకు దొరుకుతున్నట్టు అలా ఇవన్నీ చేసి పెట్టేసుకొని ఇంకా తర్వాత అన్ని రూమ్స్ కూడా నీట్గా క్లీన్గా ఒక్కసారి అయితే క్లీన్ చేసేస్తాను అనమాట.
వీళ్ళు రాకముందే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా నేను తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను. సో నా ఫ్రైడే ఏంటంటే ఇలా మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ వరకు రొటీన్ ఎలా ఉంటుందన్నమాట. అంటే పూజ బిఫోర్ వరకు మీకు నేను షేర్ చేస్తాను. సో ఇదేనండి నా ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అనమాట. ఇంకా వచ్చినప్పుడు మార్కెట్ నుంచి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కూడా తీసుకొని వచ్చానన్నమాట. మా చిన్నోడు ట్యూషన్కి వెళ్తున్నాడు. పాపం ఒకే బ్యాగ్ అయిపోయి ఈ బుక్స్ దాంట్లోంచి దీంట్లోకి పెట్టుకోవడానికి కొద్దిగా టైం టేకన్ అవుతుందని చెప్పేసి, అండ్ బ్యాగ్ కూడా చిరిగిపోయిందనమాట. ఆటోకి హ్యాంగ్ చేసి వెళ్తాడు, బ్యాగ్ అంతా చిరిగిపోయింది. సో ఈ 2 బ్యాగ్స్ అయితే తీసుకొని వచ్చానమాట. నేను ఫస్ట్ టైం స్కూల్ బ్యాగ్స్ తీసుకోవడం. ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ తీసుకొని వస్తారు. సో మమ్మీ నువ్వు తీసుకొచ్చావు కదా ఈసారి, అందుకే ఇలా ఉన్నాయి బ్యాగ్స్, డాడీ అయితే మంచివి తెస్తారు అని చెప్పారనమాట వాళ్ళు చూశాక. సో ఎనీవే ఇంక ఈసారికి అయితే నేను తీసుకొని వచ్చేసాను కదా, ఉంచుకోమని చెప్పాను. అండ్ ఇలా అయితే నా ఈవినింగ్ అంతా కూడా గడిచిపోయింది, ఈవినింగ్ వరకు కూడా గడిచిపోయింది. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకి ప్రమోట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పాత వాళ్ళు ఎప్పట్లానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్